మీరు బంగ్లాదేశ్ కంట్రీ నేమ్ తీసుకోకూడదు అఫీషియల్గా, కానీ చెప్తా ఉన్నాను. బంగ్లాదేశ్ నుంచి కొన్ని వేల మంది ఇల్లీగల్గా నార్త్ ఈస్ట్లోకి రావడం. ఎందుకు వస్తారు? ఇప్పుడు అక్కడ నార్త్ ఈస్ట్ మొత్తంలో మీరు నాగా మిలిటెన్సీ ఉందంటారు, తర్వాత ప్రతి స్టేట్లోనూ ఉల్ఫా మిలిటెన్సీ ఉందంటారు, దారిద్ర్య దిగువన రేఖన చాలామంది ఉన్నారు అంటారు, ఎడ్యుకేషన్ బాగోదంటారు. అయినా సరే ఎందుకు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ వస్తూ ఉంటుంది? ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ స్పిరిచువల్ రిచ్నెస్ అనండి, మీరు ఇక్కడ ఉన్నటువంటి శాంతి సౌభాగ్యాలు కానీ, ముఖ్యంగా శాంతి అండి. ఇక్కడ మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. ఇక్కడి నుంచి వదిలి వెళ్ళారు అంటే వృత్తిపరంగా, జాబు పరంగా, ఉద్యోగరీత్యా వెళ్ళుంటారే తప్పించి, నేను అందుకు అంటూ ఉంటానన్నమాట. కొంతమంది ఎవరో చెప్పారు ఇది బ్రెయిన్ డ్రెయిన్ అన్న ఒక కాన్సెప్ట్ ఒకటి వచ్చింది మనకి ఈ మధ్య. ఇప్పుడు బ్రెయిన్ డ్రెయిన్కి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. వెళ్ళి తీరాలి, మనం ప్రపంచాన్ని చూడాలి. ఎందుకు చూడాలి అంటే, మీరు ఐఐటి నుంచి బయటకు వస్తారు. మన వాళ్ళకి ఐఐటి అంటే చాలా చాలా ముఖ్యం అండి. ఐఐటి క్రాక్ చేసి ఒక ఐఐటియన్గా బయటికి రావటం అన్నది. ఐఐటిలో ఉన్నటువంటి 4 సంవత్సరాలలో వాళ్ళు ది బెస్ట్ ఇంటలెక్చువల్ ఛాలెంజింగ్ టెక్నికల్ ఎన్విరాన్మెంట్లో ఉంటారు. ఆ 4 ఏళ్ళు ప్రొఫెసర్స్తో కానీ, ఇండస్ట్రియలిస్టులతో కానీ, టెక్నాలజీ కానీ, ఆ కల్చర్ కానీ, మీకు ఆ ఇంటలెక్చువల్ ఫ్రీడమ్ ఉంటుంది అక్కడ ఐఐటీస్లో. ఎందుకంటే మీరు సహజ సిద్ధంగానే మెరిట్ ద్వారా వచ్చిన స్టూడెంట్స్. మీకు మెరిట్ ఉంటేనే ఐఐటి క్రాక్ చేయగలరండి. మీకు మెరిట్ లేకుండా చేయలేరు. అదొక్క ఎగ్జామ్ మాత్రం మీరు మెరిట్ లేకుండా ఐఐటిని బ్రేక్ చేయలేరు, క్రాక్ చేయలేరు మీరు అనమాట. కాబట్టి మీకు బేసిక్ మెరిట్ ఉంది. ఆ మెరిట్ని సాన పట్టించే ఎన్విరాన్మెంట్ పరిస్థితులు ఐఐటిలో క్రియేట్ చేశారు. ప్రొఫెసర్స్ కానీ, ల్యాబ్స్ కానీ, లేబొరేటరీ అవ్వచ్చు, తర్వాత మిగతా స్టూడెంట్స్ అవ్వచ్చు. ఆ 4 ఏళ్ళు మీకు అదొక స్వర్గంలా ఉంటుంది. అది అయిన తర్వాత మీకు జాబ్ కోసం వస్తారు కదా. జాబ్ ఎక్కడుంటుంది? ఇండియాలోనా లేకపోతే అబ్రాడా అనేది ప్రశ్న వస్తుంది, అంతే కదా. ఇండియాలో 1-2 కంపెనీస్ తప్పించి మిగతా కంపెనీస్లో మీకు ఇంటెలెక్చువల్ ఫ్రీడమ్ ఉండదు. కరెక్ట్. మీకు ఆ టెక్నాలజీ ఉండదు. మిమ్మల్ని మెంటారింగ్ చేసే ఆ ఇంటెలెక్చువల్ కెపాసిటీ ఉన్న సీనియర్స్ కానీ ఉండరు. కరెక్ట్. ఇవన్నీ ఎక్కడున్నాయి? అమెరికాలో ఉన్నాయి, యూరోప్లో ఉన్నాయి. వాళ్ళు అందుకే ఏం చేస్తారు, ఐఐటి 4 ఏళ్ళు వాళ్ళు చదివిన ఎన్విరాన్మెంట్ బయటకు వచ్చిన మరుక్షణం ఇండియాలో లేవు. చాలా కొద్ది కంపెనీస్లో ఉన్నాయి అంతే. పర్ ఫోర్స్ దే హ్యావ్ టు లీవ్ ఇండియా. వాళ్ళు ఇండియాని వదిలేసేసి బయటకు వెళ్ళి తీరాలి. ఎందుకంటే 4 ఏళ్లలో వాళ్ళ ఆలోచన విధానం మారిపోతుంది. వాళ్ళకి ఇంటెలెక్చువల్ ఫ్రీడమ్ విపరీతంగా వస్తుంది. అది ఉండేది స్టాన్ఫోర్డ్ కానీ, ఎంఐటి కానీ, హార్వర్డ్ కానీ, ఆక్స్ఫోర్డ్ కానీ అక్కడ దొరుకుతుంది మీకు. ఆ ఎంఎన్సీస్లో ఉంటాయి. అవును, అందుకే వెళ్తారు. అందుకే ప్రపంచంలో మీరు ఎక్కడ తీసుకున్నా సరే పెద్ద పెద్ద సిఇఓస్ అందరూ కూడాను మెజారిటీ ఇప్పుడు ఇండియన్స్, ఆంధ్రులు, తెలుగువారు చాలా గర్వంగా చెప్పుకుంటారు. కాబట్టి అక్కడ మనం ఐఐటీస్లో ఉన్నటువంటి ఆ ఎన్విరాన్మెంట్, ఇంటెలెక్చువల్ టెక్నికల్ ఎన్విరాన్మెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళటం అనేది సహజం. అందుకని యావరేజ్ ఇండియన్ ఎవరికైతే ఆ టెక్నికల్ యాక్యుమెన్, ఆ స్కిల్స్, ఆ నైపుణ్యం ఉంటుందో పరిస్థితుల దృష్ట్యా వెళ్తారు ఇండియా వదిలేసి. వెళ్ళినంత మాత్రం మీరు ఒకసారి చూడండి, అక్కడ అమెరికాలో సెటిల్ అయిన, కెనడాలో సెటిల్ అయిన, యూరోప్లో సెటిల్ అయినటువంటి మన తెలుగు ఫ్యామిలీస్ మనకంటే ట్రెడిషన్లో ఇంకా సీరియస్గా ఉంటారు వాళ్ళు. నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళే కరెక్ట్గా మన సంస్కృతి సాంప్రదాయాల్ని పాపం ఫాలో అవుతున్నారు. మనం ఇక్కడ ఇంకా నెగ్లెక్ట్ చేసేస్తున్నాం, చాలా చేస్తున్నాం. చూసారా? అంటే ఏంటి, వాళ్ళు జాబ్ వృత్తిరీత్యా దేశాన్ని వదిలి పరదేశానికి వెళ్ళినారు, కానీ మన సాంప్రదాయాన్ని కానీ, మన ఫ్యామిలీ సిస్టమ్, మనకు ఉన్నటువంటి కోర్ మనకేమిటో చెప్పమంటారా, మనకి కుటుంబ వ్యవస్థ. జపనీస్కి, చైనీస్కి, ఏషియన్స్కి, ముఖ్యంగా భారతీయులకు కోర్ ఏమిటంటే మనకి కుటుంబ వ్యవస్థ. ఎక్కడికి వెళ్ళినా సరే కూడా మనకి కుటుంబం, పెద్దవాళ్ళని గౌరవించటం, తర్వాత పెద్దవాళ్ళని టేక్ కేర్ చేయడం, వాళ్ళ గురించి తపన పడటం, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఉంటుంది అది. కాబట్టి వాళ్ళు దేశం విడిచి వృత్తిరీత్యా వెళ్ళొచ్చే కానీ వాళ్ళ పద్ధతులు, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ యొక్క పరంపరని మాత్రం వదులుకోలేదు. సార్, నిజంగా ఒక సిన్సియర్ సివిల్ సర్వెంట్కి చాలా రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి ఇన్ జనరలీ. సో అందులో మీలాంటి ట్రాన్స్పరెంట్ అండ్ మొక్కుసూడి తత్వం ఉన్న వ్యక్తులే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనేది నా ఒపీనియన్. సో ఇన్నేళ్ల సర్వీస్లో ఎప్పుడు మీరు నిజంగా ఇబ్బంది పడలేదా? ఇబ్బంది పెట్టడానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఈ ఆల్ ఇండియా సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, మిగతా సెంట్రల్ సర్వీసెస్లో
నేను నమ్మేది ఏంటి అంటే మీరు ఏ పోస్ట్లో ఉన్నారు అన్నది ఒకటైతే మీకు ఇచ్చిన పోస్ట్ ఏమిటి. పోలీస్ వ్యవస్థలో చూసుకుంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ లేకపోతే ఒక డివైఎస్పీ కానీ ఒక సబ్ ఇన్స్పెక్టర్ కానీ వాళ్ళకి నాకు లా అండ్ ఆర్డర్లో ఉంటే బాగుండు, లా అండ్ ఆర్డర్ ఈజ్ ద మోస్ట్ ప్రైమ్ పోస్టింగ్, దానికోసం తపన పడుతుంటారు, దానికోసం పైరువీలు చేస్తుంటారు, దానికోసం డబ్బులు ఇస్తుంటారు, అవలక్షణాలు అన్నీ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ నాకు ఈ పోస్ట్ వస్తేనే బాగుండు, ఎందుకో నాకు తెలియదు. సీనియర్స్ ఏం చూస్తారు అంటే జూనియర్లు ఉన్నటువంటి స్ట్రెంగ్త్స్ ఒకటి ఉంటాయి, మనలో ఉన్నటువంటి తాకత్ ఏమిటి, మనలో ఉన్నటువంటి శక్తి ఏమిటి, మనలో ఉన్నటువంటి బలహీనత ఏంటి చూస్తారు. నాలో ఒక బలహీనత ఉంది అని తెలిసిన మరుక్షణం వాళ్ళు దాని మీద ఆడుకుంటారు. అది ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు. ఆ బలహీనత ఏమిటి అంటే అది ఈ పోస్టే నాకు కావాలి, ఈ పోస్ట్లో నేను ఉండాలి, ఉంటే బాగుండు అనేది అది ఒక మానసిక బలహీనత అంటా నేను. ఒకటి ఐపీఎస్ కోసం, ఐఏఎస్ కోసం, ఐపీఎస్ కోసం తపన పడి తెచ్చుకున్నాము. అది మనకి కావలసినటువంటి జీతభత్యాలు, ఉండటానికి ఇల్లు, అఫీషియల్గా తిరగటానికి కారు, తర్వాత సపోర్ట్ స్టాఫ్, డ్రైవరు, ఇంట్లో ఉండే మనకి హెల్ప్ చేయడం కోసం ఇవన్నీ అఫీషియల్గా ఉంటాయి. అంతటితో తృప్తి పడకుండా నాకు అదే పోస్ట్ కావాలి. ఎప్పుడైతే నేను వెళ్ళి సీఎం గారి దగ్గరికి కానీ, ఒక ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి కానీ, మా డీజీపీ దగ్గరికి కానీ వెళ్ళి, హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి కానీ, సార్ నాకు కొంచెం ఆ పోస్ట్ వచ్చేలా చూడండి, నేను చూసుకుంటాను, మిగతా నాకు మీద విడిచిపెట్టండి, ఇది అవలక్షణం అంటారు మా ప్రొఫెషన్లో. అది వీక్నెస్, అది ఒక బలహీనత. ఈ బలహీనతని చక్కగా ఎక్స్ప్లాయిట్ చేస్తాడు పొలిటీషియన్. ఫస్ట్ సీనియర్స్ ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఆ బలహీనత ఏంటి నాలో అన్నది మొదటి రోజు నుంచి కూడా ఆ స్క్రీనింగ్ మొదలవుతుందండి. ఒక 10 ఏళ్ళు నేను అకృత్వాలన్నీ చేసి కరప్ట్ అయ్యి ఇన్కాంపిటెంట్ ఫెలోగా ఉండి సడన్గా నేను అలా ఎమర్జ్ అవ్వలేదు ఈ సర్వీస్లో.